హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం Xiaomi Pad 7 Ultra ఈ ట్యాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఓకేనా, ఇది మన ఇండియాకి వస్తుందా రాదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ని యూజ్ చేశారనమాట. మీకు ఎలా అంటే ఇప్పుడు మీడియాటెక్ ప్రాసెసర్ అని, క్వాల్కామ్ ప్రాసెసర్స్ అని మొబైల్స్లో వాడతారు కదా, అలా కాకుండా వీళ్ళ ఓన్ ప్రాసెసర్నే దీనికి యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు బయట నుంచి తీసుకురావాలంటే అమౌంట్ ఎక్కువ అయిపోతుంది, లేదా దానికి అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఎంత రిస్క్ ఎందుకని వీళ్ళే ఓన్ ఒక ప్రాసెసర్ని అయితే తయారు చేసుకున్నారు అనమాట. ఓకేనా, మొత్తం ఈ ట్యాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, మీకు ఫుల్గా అర్థమైపోతుంది స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అనేది. డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 14 ఇంచెస్ TCL M9 OLED ప్యానల్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3.2 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 3200 x 2160 పిక్సెల్స్ ఉంటాయి. 16 ఆంటెనిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. ఇది డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Xring 01 చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది వీళ్ళ ఓన్ ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5T ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్తో అయితే ఇది రావడం జరుగుతుంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 12,000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట ఇది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సర్, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, హైపర్ OS 2.0 మీద వస్తుంది, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 8 స్పీకర్స్ ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే 4 మైక్స్ ఉంటాయి, Z యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 7, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, USB Type-C వస్తుంది, 3.2 Gen 2 పోర్టుకు సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. అలాగే స్టైలెస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ కీబోర్డ్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. 6.26 mm థిక్నెస్ ఉంటుంది, 590 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ట్యాబ్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 65,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 68,500 రూపాయలు పెట్టారు. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 77,700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ట్యాబ్కు సపరేట్గా మీరు యాక్సెసరీస్ కూడా కొనుక్కోవచ్చు అనమాట, కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నానో లైట్ మేట్ డిస్ప్లే వర్షన్ని మీరు పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే 6,800 రూపాయలు ఉంటుంది. అలాగే ఫ్లూటింగ్ కీబోర్డ్ని కూడా మీరు కొనాలనుకున్నట్టయితే 16,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఫ్లాగ్షిప్ ట్యాబ్గా అయితే వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే చైనా వరకు అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి ఇండియాకు అలాగే గ్లోబల్ వైజ్గా వస్తా రాదైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఓకేనా, ఇక ఇక్కడ ఏంటంటే మనం డైలీ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు యూట్యూబ్ కన్నా ముందే ఎలాంటి అప్డేట్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.